పుష్ప 2 రిలీజ్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. దాదాపు 1870 కోట్లు కలెక్ట్. ఇప్పుడు ఆ సినిమా మీద కోట్ల కేసు అయింది. తెలంగాణ కోట్ల పైసలతో పెన్షన్ ఇవ్వాలి. హలో ఫ్రెండ్స్, ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ పుష్ప 2. ఇదేంటి? పుష్ప 2 రిలీజ్ అయ్యి 3 మంత్స్ అవుతుంది. దాదాపు 1870 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియన్ బిగ్గెస్ట్ హిట్. అల్లు అర్జున్ కెరీర్లోనే మైత్రి మూవీకి సుకుమార్కి మంచి పేరు వచ్చింది. మైత్రి మూవీకి చాలా డబ్బులు వచ్చినాయి అంటున్నారు. సో అక్కడనే చిక్కు 1870 కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప 2 ఇండియా వైడ్గా. సో ఇప్పుడు ఆ సినిమా మీద కోట్ల కేసు అయింది. తెలంగాణ కోట్ల 1870 కోట్లు వచ్చింది. ఆ పైసలతో పెన్షన్ ఇవ్వాలి ప్రజలకు అని స్టేట్మెంట్ జారీ చేస్తుంది. సో ఇంకా అది ప్రాసెసింగ్ జరుగుతుంది, ఇంకా రిలీజ్ కాలేదు. కానీ ఈరోజు న్యూస్లో చిక్కలు కొడుతుంది. ఈరోజు అప్డేటు 1870 కోట్లు వచ్చింది ఆ సినిమాకు. సో జానపద కళాకారులకు పెన్షన్ ఇవ్వాలి. ఈ క్రమంలో పుష్ప 2 చిత్రానికి వచ్చిన లాభాలపై తెలంగాణ హైకోర్టు ప్రజా ప్రయోజన వాద్యం పిల్ దాఖలైంది. న్యాయవాది నరసింహారావు ఈ పిల్ దాఖలు చేశారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు వల్ల పుష్ప 2కి భారీగా ఆదాయం వచ్చిందని, ఆ డబ్బును చిన్న చిత్రాల బడ్జెట్ రాయితీకి వినియోగించాలని పేర్కొన్నారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జానపద కళాకారులకు సో అది ఎంత ఇస్తారో, ఎంతమందికి ఇవ్వాలి, ఏ నెలలు ఇస్తారో తెలియదు. సో అది ఇంకా కోర్టులో ప్రాసెస్ జరుగుతుంది. సో ఎందుకంటే పుష్ప అంత పెద్ద హిట్ కాబట్టి మైత్రి మూవీ మేకర్ ఎప్పుడు అప్డేట్ ఇస్తారో వాళ్ళ కమ్యూనిటీలో ఈరోజు 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు, 1500 కోట్లు, 1870 కోట్లు ఇలా చెప్పడం వల్ల అందరికి తెలిసింది. సో ఇటు కోర్టు, లాయర్ అందరికీ ఈ సినిమా బాగా సంపాదించింది, బాగా లాభాలు. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎక్కువ ఉంది. గీతా ఆర్ట్స్ మైత్రి మూవీస్ డబ్బులు బాగా సంపాదించింది. వాళ్ళకి ఇన్ని డబ్బులు వచ్చే వాళ్ళు ఏం చేస్తారు, దేనికన్నా మంచిగా ఉపయోగించాలి అని ఈసారి దాన్ని ఒక హైలైట్ చేశారు. సో ఎందుకంటే ఈ సంచలనం ఇంకా పోలే, ఇంకా ఓటీటీ డబ్బులు, ఆ డబ్బులు, ఈ డబ్బులు, టీవీ డబ్బులు బాగా వస్తాయి కాబట్టి ఆ లెక్క వేరే ఉంటుంది. ఇది పుష్ప రాంపేజ్. నేను కూడా పుష్ప 3 కోసం ఎదురు చూస్తున్నా. సో ఈ టాపిక్ ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు. పుష్ప 2 హవా సో ఇప్పటికి ఇంకా నడుస్తూనే ఉంది. దాని ప్రపంచం ఇంకా ఉంది. ఆ కలెక్షన్ని బీడ్ చేయడం అంతా ఇంత కాదు. చావా మాత్రం దాని దగ్గరలోకి రాదు. చాలా దాదాపు ఫిబ్రవరిలో రిలీజ్ అయిందంటే సినిమా ఇప్పటికే 500-600 కోట్లు. పుష్పాన్ని దాటడం కష్టం, చాలా చాలా కష్టం చావా సినిమా. ఎందుకంటే చావా సినిమా ముస్లిం కంట్రీలో ఆడది. దుబాయ్లల్లా ఇక్కడ ఓవర్సీలు తీసుకోరు. ఎందుకంటే అది ఇండియన్ డెమోక్రసీ ప్రకారం మన సంభాజీ మహారాజ్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఆ సినిమా కలెక్షన్, సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. కానీ కలెక్షన్ అంతకు మించి రాదు. పుష్ప నెంబర్ 1, ఆ కెరీర్ నెంబర్ 1. సో అది నేను కూడా పుష్ప 3 కోసం వెయిట్ చేస్తున్నా. నాకు తెలిసి అది ఇప్పుడు లేదు. నెక్స్ట్ సినిమా అట్లీతో డైరెక్షన్ అల్లు అర్జున్. సో అది రాంపేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాని మ్యూజిక్ డైరెక్టర్ వేరే. సో ఇది ఈరోజు టాపిక్. సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. సో జై హింద్.